మేషరాశి వారికి ఈ గోచార గురుగ్రహం మిథునంలో స్థితి పొందడం వల్ల ఎలాంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో చూద్దామండి. మేషరాశి నుండి 9 మరియు 12వ స్థానాధిపతి గురువు అవుతారు. ఈ యొక్క గురుగ్రహం, ఈ యొక్క జూపిటర్ మిథునం అంటే 3వ స్థానంలో ఉండబోతున్నారు. మీ యొక్క రాశి మరియు మీ యొక్క లగ్నం అనేటువంటి మేషం నుండి. సో గురుడికి 5, 7, 9 దృష్టిలు ఉంటాయి కాబట్టి ఆయన ఏంటంటే మీ యొక్క సప్తమ స్థానాన్ని, 7వ స్థానాన్ని, సప్తమ దుశ్చేత 9వ స్థానాన్ని, నవమ దుశ్చేత మీ యొక్క 11వ స్థానాన్ని, ఏకాదశ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారండి. ఎప్పుడు కూడా గురుడు యొక్క దృష్టి మంచిది. ఒక మంచి వారి యొక్క చూపు ఎలా మంచిగా ఉంటుందో, పాజిటివ్గా ఉంటుందో, సో మంచిదండి. ఆ స్థానాలన్నీ ఫ్లవరిష్ అవ్వబోతున్నాయి. మరి ఏ విధంగా ఉండబోతుందంటే ముఖ్యంగా వృత్తిలో, అంటే వృత్తికి 2వ స్థానం 11వ స్థానం కాబట్టి ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో, ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే ఎఫర్ట్స్ పడతారో ఈ సంవత్సరానికి వారి ఎఫర్ట్స్ తగినట్టుగా ఎక్సలెంట్ ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయండి. కొంతమందికి గ్రహాలు జాతకం బాగాలేనప్పుడు ఏమవుతుందంటే ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కూడాను ఫలితం సరిగ్గా రాదు. కానీ